ఉమ్మడి కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ అనకాపల్లి మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తుమ్మపాలెం మేజర్ పంచాయతీలోని ఎన్ఆర్జీఎస్ కూలీల వద్దకు వెళ్లి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఒక్కొక్కరిగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, వారి పడినటువంటి బాధలు, ఇబ్బందులను కొణతాలకు వివరించారు. ఇక రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. అలానే ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీల గోవింద్ సత్యనారాయణ, కొణతాల శ్రీను, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలక్షన్ లో లేకపోయినా మీ కష్టాలు తెలుసుకోవడానికి వచ్చాడు. ఎండాకాలం వస్తే చదవాలి, మీ అందరికీ బట్ట పిలికి ఇచ్చారు, మీ అందరికీ టార్పాలు ఇచ్చారు, మీ అందరికీ గుణపాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా 16 బతుకులు ఎవరైనా చనిపోతే 30,000 రూపాయలు ఇచ్చారు. ఏమా 16 బతుకులు ఎవరైనా చనిపోతే 30,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడైనా ఒక్కరోజు ఈ గుడూరు అమర్నాథ్ గాని మన ఎంపీగా పోటీ చేసి సత్యం ముందు ఏమైనా హామీలు ఇచ్చారమ్మా? సంపూర్ణంగా మద్య నిషేధం చేస్తా అని చెప్పారు. మద్య నిషేధం చేస్తేనే మీ ముందుకు మళ్ళీ ఓటు అడగడానికి వస్తామని చెప్పారు. మరి మద్య నిషేధం చేశారమ్మా? పైగా రేట్లు పెంచారు ప్రజల్లో. దానివల్ల ఏంటంటే మీ ఆర్థిక వ్యవస్థ పాడైపోతుంది. ఇప్పుడు మగవాళ్ళు మనకు రుణమాఫీ గత ప్రభుత్వంలో చేశారు. ఉన్నవారా అని లేనివారా అని అందరికీ సమానంగా చేశారు. అదే విధంగా కూడా ఇప్పుడు కూడా చేస్తారు. మనం మర్చిపోకుండా మన జనసేనని, టీడీపీని, బీజేపీని గెలిపించాలి.